రష్యాలో ఇద్దరు బ్రిటన్ దౌత్యవేత్తల బహిష్కరణ. అయితే రష్యాలో గూఢాచార్యం ఆరోపణలపై ఇద్దరు బ్రిటన్ దౌత్యవేత్తలను తమ దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. వారు 2 వారాల్లోగా తమ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని స్పష్టం చేసింది. ఈ ఇద్దరు దౌత్యవేత్తలు తప్పుడు వివరాలతో అనుమతి పొంది రష్యాలోకి ప్రవేశించారు. వీరు గూఢాచారానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారు రష్యా భద్రతకు ప్రమాదకరంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో మా విదేశాంగ శాఖ బ్రిటన్ దౌత్య కార్యాలయానికి సమన్లు పంపింది అంటూ రష్యన్ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ అధికారులు వెల్లడించారు. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా దౌత్యవేత్తను ఒకరు బహిష్కరించింది. ఉక్రెయిన్తో యుద్ధం మొదలయ్యాక 2022-23 పశ్చిమ దేశాలు జపాన్తో కలిసి మొత్తం 670 మంది రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించాయి. ఇదే సమయంలో రష్యా వివిధ దేశాలకు చెందిన సుమారు 346 మందిని వెళ్ళగొట్టింది. సో దీని వార్త రష్యాలో ఇద్దరు బ్రిటన్ దౌత్యవేత్తలను బహిష్కరించారు. ఆ దేశం నుంచి వెళ్ళిపోవాలని 2 వారాల సమయం ఇచ్చింది. వారి మీద ఆరోపణలు ఏంటంటే రష్యా దేశం చెందిన భద్రతా సమాచారాన్ని చోరీ చేస్తున్నారని, తప్పుడు పత్రాలు పెట్టి అనుమతి పొందాలని. అయితే మీకు డౌట్ రావచ్చు, వాళ్ళపైన ఆరోపణలు రష్యా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఏ దేశమైనా దౌత్యవేత్తలను, రాయబారులను వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఆ దేశానికి హక్కులు ఉండవు, ఆ దేశానికి రైట్స్ ఉండవు. వారిని ఇమ్మీడియట్గా దేశాలు బహిష్కరించా అది ఒక్కటే ఉంటుంది. ఇది రష్యా అయినా, అమెరికా అయినా, భారత్ అయినా, చైనా అయినా వాళ్ళ మీద ఏదైనా అనుమానం ఉంటే మాత్రం వాళ్ళని దేశ బహిష్కరణ యూజ్ చేస్తారు. కానీ వీరికి 2 వారాల గడువు ఇచ్చింది.